సోన్ మండలం గంచాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ రమ సహిత సత్యనారాయణ స్వామి ఆలయ 2వ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి స్వామివారి కళ్యాణం జరిపించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలు గ్రామ పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఉద్దేశించి ప్రవచనాలు చేశారు. సుదర్శన ఆశ్రమం స్వామి పరమహంస పరివ్రాజకాచార్య అలాగే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతను అలవర్చుకోవాలని చెప్పారు. రామాయణం, భగవద్గీత పఠనం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లావణ్య నవీన్, ఉప సర్పంచ్ గంగయ్య, ఎంపీపీ కోఆప్షన్ సభ్యులు షేక్ ఫక్రుద్దీన్, మాజీ ఉప సర్పంచ్ లింగయ్య, అలాగే వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాపాడుకోవాలంటే ఉదయమే లేవాలి, 4 గంటల ఋషుల స్నానం చేయాలి. మరి స్వామి కుదురుతుందా? మనం లేస్తేనే 10 గంటలకు స్వామి అంటారు. కానీ మరి ఆనందం ఎక్కడ దొరుకుతుంది? భగవత్ సాన్నిధ్యంలో దొరుకుతుందట ఆనందం అనేది. మరి ఇక్కడికి ఈ గంజాల గ్రామంలో ఉన్నటువంటి భక్తులు మరి ఆ రమణాశైత సత్యనారాయణ స్వామి వారి యొక్క కథలు ఎప్పుడు విని ఉంటారు. సత్యనారాయణ గర్భంలో నుండి సత్యనారాయణ స్వామి వారి యొక్క కథలు ఎప్పుడు విని ఉంటారు. సత్యనారాయణ గర్భంలో నుండి జనరామాయణంలో కనబడుతుంది. రామాయణం మనం చదవాలి. మాకు సమయం ఎక్కడుంది స్వామి, మేము బిజీ. ఇప్పుడు ఎవరిని కనిపించినా మేము బిజీ లైఫ్ మొత్తం ఉండాలి, గురువుతో శిష్యుడు ఏ విధంగా ఉండాలి, సంసారం మొత్తం నేరు మీదే రామాయణం. మరి అలాంటి ఋషులను తీరాలంటే ఆ రామాయణం, భారతం, భాగవతం